సంవత్సరానికి ఒక్కసారి ఈ హెన్నా హెయిర్ డైని అప్లై చేస్తే చాలుమా, నల్లగానే ఉంటుంది సంవత్సరం ఫుల్గా. హాయ్ మా, అందరూ ఎలా ఉండారు? అందరూ బాగుంటారు అనుకుంటాను నేను. ఈరోజు మనం హెన్నా హెయిర్ డైని రెడీ చేయబోతామా. అది ఎట్లా రెడీ చేస్తాము అనేసి చూస్తాము. హెన్నా హెయిర్ డై సంవత్సరానికి ఒక్కసారి పెడితే చాలుమా, సంవత్సరం ఫుల్గా హాయిగా మీరు బాగా నల్లగా ఎంటుకలు పెట్టుకొని సంతోషంగా ఉండొచ్చుమా. ఇప్పుడు ఎట్లా రెడీ చేస్తాము మనం చూస్తాము. హెన్నా హెయిర్ డై రెడీ చేసేదానికి మనం ఇప్పుడు కాపొడి తీసుకున్నామా, ఇనుము బాండలు ఎత్తి పెట్టుకున్నాము. ఇనుము బాండల్లో మన కాపొడి మీ దగ్గర ఏం ఇన్స్టెంట్ కాపొడి ఉంటేనే తీసుకోండి మా. మేము బ్రూ తీసుకున్నాము, మీకు ఏది ఉంటేనే మీరు తీసుకోండి. ఈ హెన్నా హెయిర్ డై మనకి కాపొడిదమ్మా చాలా ముఖ్యము, బాగుంటుంది. మీరు చేసి చూడండి. మీకు వచ్చి ఎన్ని ప్యాకెట్లు కావాలంటేనే వేసి తీసుకోండి. మేము వచ్చి ఒక 5 ప్యాకెట్లు తీసుకున్నామమ్మా. చిన్న చిన్న ప్యాకెట్లు 5 కట్ చేసి మనం తీసుకున్నాము. ఇన్స్టెంట్ 2 రూపాయల ప్యాకెట్ తీసుకున్నాం మనం. తీసుకొని 5 ప్యాకెట్లు కట్ చేసి వేసుకుంటాము. హెన్నా హెయిర్ డైకి ఇది బాగుంటుంది మా, ఈ కాపొడి వేసినామంటే. మా హెన్నా హెయిర్ డైకి మనం ఇనుము కడాయిలో కాపొడి తీసుకున్నామా. ఇప్పుడు చూడండి, 1 టంబ్లర్ నీళ్ళు మా, అది తీసుకున్నాము. దీంట్లో వచ్చి మనం పోసేస్తాం. ఇనుము బాండల్లో చేయండి మా, బాగుంటుంది, మంచి రిజల్ట్ దొరుకుతుంది మీకు. ఇక్కడ చూడండి, దీన్ని బాగా కలిపేసి నేను ఇప్పుడు స్టవ్ ముట్టించి స్టవ్ పైన పెట్టబోతాను. మీకు చూపిస్తాను స్టవ్ పైన పెట్టేసి. ఈ కాపొడిదా మనకి ఎంటుకలకి బాగా నల్లగా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది మా. ఈ హెన్నా హెయిర్ డై మనం రెడీ చేస్తాం కదా, ఆ హెన్నా వచ్చి మీకు ఎంటుకల్లో బాగా పట్టేదానికి ఈ కాపొడిదా మనకు ఆ నలుపు అట్టనే నిలిచిపోతుంది. మనకు 1 సంవత్సరం వరకు నలుపే మనకు బాగుంటుంది, తెలిపే తెలియదు మా, అంత బాగుంటుంది. దానికి హెల్ప్ చేసేది ఇదిదా. ఇది వచ్చి బాగా మరగాల, సిమ్ములో పెట్టి మరిగించండి. బాగా మరగాల, మరిగి మీకు ఇంకా కొంచెం బాగా థిక్ అవ్వాలి. అంతసేపు వచ్చి మనం మరగనీయాలమ్మా. దానికి అవతల ఇంకా ముఖ్యమైన వస్తువులు వేయాలని మీకు నేను మళ్ళీ చెప్తాను. నేను ఇది మరకని ఫస్ట్ అండి. బాగా మరిగిపోయింది, మనం కాపొడి వేసినాం కదా, ఇది మరిగిపోయింది బాగా. హెన్నా హెయిర్ డైకి ఇప్పుడు రెడీ చేస్తూ ఉండాము. దానికి హెన్నా వచ్చి 2 టీ స్పూన్ తీసుకుంటామా. ఇది పెద్ద టీ స్పూన్ మా. ఇది ఇప్పుడు చూడండి మా. బ్రింగ్రాజ్ పొడి వచ్చి 1 స్పూన్ తీసుకుంటాము. ఇండిగో పొడి వేస్తే మీకు ఒక్కొక్కరికి అవ్వదు కదమ్మా, దానివల్ల ఉండండి. కొంచెం నీళ్ళు చాలలేదుమా, పోసుకుంటాము. మీకు బాగా థిక్ అయిపోయింది చూడండి. ఇంకొక పొడి వేయాలమ్మా ఈ హెన్నా హెయిర్ డైకి. ఇంకొక ముఖ్యమైన పొడి, ఇంకొక పొడి వేయాలా, నేను మీకు చెప్తాను ఉండండి. ఇది గడ్డ లేకుండా బాగా కలుపుకోవాలా. హెన్నా హెయిర్ డై చేసి చూడండి మా, చాలా బాగుంటుంది. 1 సంవత్సరానికి మీకు తెల్ల ఎంటుకలే బయట తెలియదు మా, బాగా నల్లగా బాగుంటుంది. ఎంటుకలు నల్లగా ఉంటే మీకు మనసు బాగుంటుంది, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన వస్తువు మనం వేస్తాం. దీని పేరు వచ్చి కత్తా పొడి మా. ఇది వచ్చి చాలా వేసుకోకూడదు, 1/2 స్పూన్ వేసుకోవాలా కత్తా పొడి. ఇది వేసి కలిపేసి మీకు ఈ హెన్నా హెయిర్ డైకి ఇది చాలా మంచిది మా. ఇది ఇండిగో పొడి వేస్తే చాలా మందికి పట్టదు, వాళ్ళు మనకు అలర్జీ లాగా అవుతుంది అంటారు కదా, వాళ్ళు వచ్చి మీరు ఈ కత్తా పొడి యూజ్ చేసుకోండి, బాగుంటుంది. చూడండి, గడ్డ లేకుండా మనకు బాగా వచ్చి మనకు దొరికిపోయింది హెన్నా హెయిర్ డై. చూడండి మా, మనకు తలలో ఈ హెన్నా హెయిర్ డై పూసే అంతా ఎట్ట పూస్తామో ఆ థిక్నెస్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆర్పేస్తాము. చూడండి, మనకు బాగా రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆర్పేస్తాము. ఇది ఆరినాక చూపిస్తాను మా మీకు. ఇక్కడ చూడండి మా, బాగా ఆరిపోయింది. అరగంట సేపు అట్టనే వదిలేసినాము. ఎట్ట ఉండదు చూడండి హెన్నా హెయిర్ డై మీకు, ఎంత నల్లగా ఎట్ట ఉండదు చూస్తారా. ఇప్పుడు దీన్ని వచ్చి మనం చేతిలో ఎత్తుకొని ఇలా మీరు బ్రష్ ఎత్తుకోండి.
బ్రష్ ఎత్తి చేతులు ఎత్తి ఇట్లా బాగా మన ఎంటికలకి బాగా బాగా పూయండి. పూసి మీరు చేతులు బ్రష్ చేయి పెట్టుకోపకండి, మా బ్రష్ కూడా పెట్టి పూసుకోండి, బాగుంటుంది. అప్పుడుదా మీకు నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక సంవత్సరం ఫుల్గా మనకు తెల్లంటికలకే అంది కూడా చూడదు, నల్లగానే ఉంటుంది బాగుంటుంది. ఎట్ట పూసుకోవాలంటే తలకు తలలో వచ్చి నూనె ఉండకూడదు, మురికి ఉండకూడదు. తల బాగా షాంపూ వేసి బాగా పులుముకునేసి దానికి అవతల మీరు ఇది ముందు రోజు పులుముకునేయండి, మరుసటి రోజు మీరు ఇది అప్లై చేసుకోండి. అప్లై చేసి 1 అవర్ అట్టనే వదిలేయండి 1 అవర్ వదిలేసి దానికి అవతల ఒట్టి నీళ్ళు పోస్తామా, తల పులుముకోవాలా, తల అలసుకోవాలా, షాంపూ అంతా వేసేయకూడదు. మళ్ళీ 2 రోజుల తర్వాత మీరు మళ్ళీ వేరే వచ్చి షాంపూ మైల్డ్ షాంపూ వేసి 2 రోజుల తర్వాత మీరు పోసుకుంటే చాలు. నూనె మనం ఒక నూనె రెడీ చేసి చూపించుంటాం కదా, హెయిర్ డై ఆయిల్, ఆ మాదిరి హెయిర్ డై ఆయిల్ని ఈ మాదిరిగా హెయిర్ డై ఆయిల్ రెడీ చేసి, న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ ఇది రెడీ చేసి దీన్ని ఫస్ట్ పూసుకొని 2 రోజుల తర్వాత పూసుకొని దానికి అవతల మీరు మైల్డ్ షాంపూ అది కూడా నేను చూపించుండాము, మనం వచ్చి ఆకు పెట్టి చేస్తుండేది. ఆ మాదిరిగా మీరు న్యాచురల్గా ఉండే ఏదైనా షాంపూ వేసి మీరు తల పులుముకోండి. ఎంటుకలు చూడండి మళ్ళీ మీరు 1 సంవత్సరం వరకు అది అట్టనే నల్లగా ఉంటుంది బాగుంటుంది. ఇది రెడీ చేసి చూడండి. ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటాను. నచ్చిందంటే మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఎట్ట పుయ్యాలనేసి మీకు చూపించేసిన. థ్యాంక్ యూ.